ఒక్క శంఖధ్వని వేలాది యోధుల గుండెల్లో ధైర్యాన్ని నింపగలదా? ఒక్క శబ్దం భయాన్ని ఆశగా మార్చగలదా? కురుక్షేత్రంలో అలాంటి అద్భుతమే జరిగింది. కౌరవ సైన్యం శంఖాలు, భేరీలు, యుద్ధ నగారాలు మోగించాక మరోసారి 2 శంఖాలు వినిపించాయి. కాని అవి సాధారణ శంఖాలు కాదు. ఒకటి జగన్నాథుడైన శ్రీకృష్ణుడిది, మరొకటి అర్జునుడిది. ఆ 2 శంఖధ్వనులు యుద్ధానికి మాత్రమే కాదు, మొత్తం మానవజాతికి ఒక శాశ్వత సందేశాన్ని ప్రకటించాయి. ఈరోజు ఆ రహస్యం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పవిత్ర శ్లోకాన్ని వినండి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధద్మతుః. ఈ చిన్న శ్లోకంలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ఇక్కడ ప్రతి పదానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. శ్వేత అశ్వాలు, దివ్య రథం, మాధవుడు, పాండవుడు, దివ్య శంఖాలు. ఇవి కేవలం యుద్ధానికి సంబంధించిన వివరాలు మాత్రమే కావు, మన జీవిత ప్రయాణాన్ని సూచించే సంకేతాలు. ఈ శ్లోకానికి అర్థం, తెల్లని దివ్య గుర్రాలతో కూడిన మహారథంపై నిలబడి ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండవుడైన అర్జునుడు తమ తమ దివ్య శంఖాలను పూరించారు. ఇక్కడ శ్వేత అశ్వాలు పవిత్రతను సూచిస్తాయి, మహారథం జీవిత ప్రయాణాన్ని సూచిస్తుంది. శ్రీకృష్ణుడు దైవ మార్గదర్శకుడు, అర్జునుడు మనలోని సాధకుడు, శంఖధ్వని ధర్మానికి ప్రారంభ సంకేతం. ఈ శ్లోకంలో ఒక గొప్ప రహస్యం ఉంది. శ్రీకృష్ణుడు ముందుగా ఆయుధాన్నెత్తలేదు, ముందుగా శంఖాన్ని పూరించాడు. ఎందుకంటే ప్రతి గొప్ప విజయం మనసులోనే ప్రారంభమవుతుంది. శంఖధ్వని భయాన్ని తొలగిస్తుంది, అలసత్వాన్ని చెదరగొడుతుంది, మనలోని దైవ చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. కాబట్టి యుద్ధం మొదలయ్యే ముందు మనసు సిద్ధం కావాలి. మనసు గెలిస్తే జీవితం కూడా గెలుస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలుంటాయి. పరీక్షలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు. కొన్నిసార్లు మనం ఓడిపోతామనే భయం వెంటాడుతుంది. అలాంటి సమయంలో ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. దైవంపై విశ్వాసంతో, ధర్మాన్ని అనుసరిస్తూ ధైర్యంగా ముందడు వేయాలి. భయం ఎంత పెద్దదైనా దైవ మార్గదర్శకం ఉంటే మన అడుగులు స్థిరంగా మారతాయి. మన జీవిత రథానికి సారథి భగవంతుడైతే మార్గం ఎంత కష్టమైనా గమ్యం తప్పదు. మన నిర్ణయాలను ధర్మంతో తీసుకుంటే మన అడుగులకు భయం ఉండదు. కృష్ణుడి శంఖధ్వని ఇప్పటికీ మన హృదయంలో వినిపిస్తూనే ఉంది. ఆ ధ్వని మనకు ఒకే సందేశం చెప్తోంది: ధైర్యంగా ముందుకు సాగు, నేను నీతోనే ఉన్నాను. ఈ ఒక్క శ్లోకం మన చెప్తోంది, జీవిత యుద్ధంలో గెలవాలంటే ముందుగా మన హృదయంలో ధర్మస్వరం వినిపించాలి. శ్రీకృష్ణుడి దివ్య శంఖధ్వని ధైర్యం, విశ్వాసం, దైవ మార్గదర్శకానికి ప్రతీక. ఈ సందేశం మీకు నచ్చితే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రతి భగవద్గీత శ్లోకాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయం 15వ శ్లోకంలోని మరో అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం.